మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆగిపోయిన జీతాలు వెంటనే మున్సిపల్ వర్కర్స్ జీతాల కోసం ఒక్కరోజు సమ్మె కార్యక్రమం చేయడం జరుగుతున్నది. మున్సిపల్ వర్కర్స్కి గత నెల రోజులు ఇది ఈరోజు 21వ తారీఖు 2 నెలలు కావస్తుంది. మరి ఇంతవరకు వాళ్ళకి జీతాలు వేయలేదు. వెంటనే జీతాలు వేయాలని దాదాపు 20 రోజుల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర మున్సిపల్ మంత్రి గారిని, అలాగే మరి రాష్ట్ర సచివాలయంలో ఉన్నటువంటి ఐఎస్ఏ ఆఫీసర్లని అందరినీ కలిసి రాయబారాలు, అర్జీలు ఇచ్చి రాష్ట్ర నాయకత్వం అనేక విధాలుగా వాళ్ళని సంప్రదించి అర్జీలు ఇవ్వడం జరిగింది. మరి ఇదిగో వస్తాయి, అదిగో వేస్తామని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు. మరి ఇప్పటికి వాళ్ళు ఇచ్చినటువంటి డేట్లు ఇప్పుడు 3 డేట్లు తప్పిపోయినవి. శనివారం వేస్తామన్నారు, మరి సోమవారం వేస్తామన్నారు, మరి ఈరోజు మంగళవారము. ఇంతవరకు జీతాలు వేయలేదు. ఈ జీతాలకు సంబంధించి ప్రతి కార్మికుడు రెక్కాడితే డొక్కాడినటువంటి కార్మికుడు మరి వాళ్ళు ఇంట్లో ఏం తినాలి, మరి అట్లాగే రోజువారీ జీవనమే కాకోకుండా వీళ్ళకి అప్పులు చేసి ఉంటాయి, ఈఎంఐలు కట్టుకోవాలి, ఇంటి అద్దెలు కట్టుకోవాలి, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఈరోజు నిత్యావసర రేట్లు పెరిగి విపరీతంగా ఖర్చు పెరిగింది. మరి రేట్లు చూస్తే ఆకాశాన్ని ఉన్నాయి. మరి కార్మికుల యొక్క జీతం చూస్తే ఏమాత్రం చాటలేదు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని గత అనేక సంవత్సరాలుగా మరి చెప్పి ఉన్నారు. కానీ ఇప్పుడు 26,000 కాదు, ఇంకా పెరగాల్సి ఉన్నది. కానీ ఇప్పుడున్నటువంటి జీతాలు మరి ఇవ్వట్లేదు. మరి ఈ పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఒక్కరోజు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక కోసం అన్ని జిల్లాల్లో, అన్ని కార్పొరేషన్లో, అన్ని మున్సిపాలిటీలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు వైజాగ్, శ్రీకాకుళం నుంచి అటు తిరుపతి దాకా అన్ని మున్సిపాలిటీల్లో ఈరోజు సమ్మెకి పిలిపివ్వడం జరిగింది. కార్మికులంతా ఐక్యంగా నిలబడి ఈ సమ్మెకి సహకరించి అందరూ ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మంగళవారం 21వ తారీఖు. ఈ రోజు కన్నా జీతాలు ఇవ్వకపోతే ఇది ఒక్కరోజు సమ్మె, నిరవాధిక సమ్మెగా రాబోయే రోజుల్లో జీతం కనుక వెంటనే ఇవ్వకపోతే మళ్ళీ సన్నద్ధమయ్యి అది నిరవాధిక సమ్మెగా కొనసాగడానికి అవకాశం కల్పించొద్దని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే కార్మికులకి జీతాలు ఇవ్వాలని సిఐటియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం.